నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదన్న ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను, లేకపోతే అసెంబ్లీకి రాను, లేకపోతే పక్క రాష్ట్రాల్లో కూడా ఎదురు ముగ్గురున్న ప్రతిపక్ష హోదా ఇచ్చారు, నాకు ఇవ్వడానికి ఏంటి అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కరెక్టేనన్నా? ప్రతిపక్ష హోదా సంగతి పక్కన పెడితే ముందు నిన్ను గెలిపించిన కనీసం నీ నియోజకవర్గానికి నువ్వేం చేస్తున్నావు? కనీసం నీ నియోజకవర్గంలో కూడా నువ్వు ఉండట్లా. మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నావు. బెంగళూరులో ఏమున్నాయా? నిన్ను గెలిపించింది పులివెందుల నియోజకవర్గం అయితే పులివెందుల నియోజకవర్గానికి కదా నువ్వు చేయాల్సింది సర్వీసు. పులివెందుల నియోజకవర్గానికి నువ్వు ఏ సర్వీసు చేయట్లేదు, అక్కడ ఉండట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో నువ్వు పెద్దగా తిరగట్లేదు. బయటకంటూ వస్తే ఈ పిచ్చి వాగుళ్ళు వాగుతున్నావు. బెంగళూరు పోయి కూర్చుంటున్నావు. నిన్ను ఏ రకంగా ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు? అంటే రాష్ట్రాన్ని ఈ గవర్నమెంట్ అప్పుల పాలు చేసేసింది, ఈ గవర్నమెంట్ అభివృద్ధి చేస్తానని చెప్పి ఇంకా అభివృద్ధి చేయలేదు, అప్పుల పాలు చేసింది అది ఇదని చెప్తున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశాడు. దాన్ని వీళ్ళు తీరుస్తున్నారు. ముందు ప్రభుత్వ ఆస్తులు ఎన్నో చాలా వరకు తాకట్టు పెట్టేశాడు. కలెక్టర్ ఆఫీసులు, సిపి ఆఫీసులు, ప్రభుత్వ స్కూళ్లు, గ్రౌండ్లు, ఎక్కడ స్థలాలు దొరికితే అవి తాకట్లు పెట్టేశాడు. ఆఖరికి టీటీడీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశాడు. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు, ఆయన తాకట్టు పెట్టిన లిస్ట్ చెప్తే 10 పేజీలు 25 పేజీలు కూడా సాలవు. అన్ని తాకట్టు పెట్టాడు ఆయన. అన్ని తాకట్టు పెట్టేసి వాటిని రిలీజ్ చేయాలి అంటే వీళ్ళు సిన్సియర్ గా పని చేయాలి. వీళ్ళు నిరంతరం ఖాళీ లేకుండా కష్టపడుతున్నారు. ప్రజల్లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అది చూసి వారవలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసి గెలిచారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఆయన రిగ్గింగ్ చేసి గెలుచుంటాడు. మరి ఇది మీద ఆయనకి ఈ మాటలు వస్తున్నాయి. ఈవీఎంలతో చేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నాడు. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులతో ఓటింగ్ పెడితే ఇది రిగ్గింగ్ అంటున్నాడు. అనేవాడు ఏమైనా అంటాడు. వాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి కాస్త. మరి ఈ ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఇలాంటి గిగ్గింగ్లు అని మాట్లాడుతున్నాడంటే బహుశా ఆయన రిగ్గింగ్ చేసి గెలుచుండాలి. ఇక ఆ 151 స్థానాలు అవని, ఎంపీ స్థానాలు అవని ఆయన రిగ్గింగ్ చేసి గెలిచాడని అనుకోవాలి. ఇక ఇటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పోలీస్ అధికారులు కూడా ఇష్టం వచ్చిన మాట్లాడటం కరెక్టేనంట? అసలు కరెక్ట్ కాదండి అది. అతను నిజంగా ఒక పార్టీ లీడర్ లాగా ప్రవర్తించట్లేదు. అతను ఒక ఫుట్పాత్ మీద పోరాటం ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తన అసలు కరెక్ట్ కాదు. ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయాడు. ఆల్మోస్ట్ కార్యకర్తలు కూడా అతని పార్టీ నుంచి డివైడ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరో అతని పార్టీలో అతనికి అండగా లేరు. పిచ్చి బట్టి ఎటు పోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, నెత్తి నిండా కేసులు పెట్టుకొని, క్రిమినల్ కేసులు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక రాత్రులు నిద్ర పట్టట్లేదేమో అయ్యగారికి. పిచ్చి బట్టి ఈ పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. ఇంకా అంటే మళ్ళీ ఆఖరికి ఏంటంటే అయ్యగారికి జైలుకి పంపించినా గానీ అతను కరెంట్ షాకులు పెట్టాల్సిందే. కరెంట్ షాకులు పెడితే గానీ అయ్యగారికి మా మైండ్ కాస్త సెటరేట్ అవ్వదు. అంతే.